అనగనగా ఒక అడవికి సింహం రాజుగా ఉండేది. దానికి చాలా పొగరు. అది తన సైన్యంతో మిగతా అడవులను కూడా ఆక్రమిస్తూ ఉండేది. ఇక మిగిలి ఉన్న ఒక్క అడవిపై యుద్ధానికి వెళ్ళింది. సింహం అక్కడికి చేరుకోగానే ఒక కుందేలు ఎదురుపడి వాటిని ఆపింది. సింహం రాజా, ఇటువైపు వచ్చారేంటి? అంటూ ఏమీ తెలియనట్టుగా అనింది. నేను బలవంతుణ్ణి. నాకు చక్రవర్తి కావాలనే కోరిక ఉంది. అన్ని అడవులను జయించుకుంటూ వస్తున్నాను. ఇదొక్కటి మిగిలింది. అందుకే ఆక్రమించుకోవడానికి వచ్చాను అని అంది సింహం పొగురుగా. ఇంతకు ముందు ఉన్న మా రాజుని ఒక పెద్ద రాక్షసుడు వచ్చి చంపి కరకరా నమిలి మింగేశాడు. మా రాజ్యాన్ని ఆక్రమించుకుని పరిపాలిస్తున్నాడు అని అమాయకంగా అంది కుందేలు. ఎక్కడున్నాడు ఆ రాక్షసుడు? అంటూ పట్టలేనంత కోపంగా గాండ్రించింది సింహం. ఒక పెద్ద కొండలో ఉన్న పెద్ద గుహలో ఉంటున్నాడు. అతను లేచి నిలబడితే కొండపైన బండరాళ్ళే దొర్లి పడతాయి. మీరు గాని వెళ్తే మిమ్మల్ని చంపి కరకరా నమిలి మింగేస్తాడు. మీరు నమ్మకపోతే చూపిస్తాను రండి అని కుందేలు ముందుకు నడిచింది. దాంతో సింహానికి దాని బలగానికి ఒకంత భయంతో వణుకు పుట్టింది. అయినా నిజమో కాదో చూద్దామని కుందేలును అనుసరించాయి. ఆ కొండ రాగానే చెట్లు చాటున నక్కి దాక్కున్నాయి. ప్రభు, మిమ్మల్ని ఓడించడానికి సింహం రాజు గారు వచ్చారు. బయటకు రండి అని కొండ ముందు కుందేలు గట్టిగా అరిచింది. ఆ సింహం ఎవరి రాజ్యాలు వారికి ఇచ్చేసి ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళకపోతే దాని సైన్యాన్ని చంపేస్తాను అంటూ కొండ గుహలో నుంచి మాటలు పెద్దగా ప్రతిధ్వనిస్తూ బయటకు వినిపించాయి. ఆ మరుక్షణమే కొండపై నుంచి బండరాళ్ళు దొర్లి కింద పడ్డాయి. అంటే రాక్షసుడు బయటకు వస్తున్నాడన్నమాట అనుకుని ఆ దెబ్బతో సింహంతో పాటు దాని బలగం కూడా హడిలిపోయింది. తప్పయింది. ఎవరి రాజ్యం వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. మేము వెనక్కి వెళ్తున్నాం అంటూ సింహం పరుగు తీసింది. కొంతసేపటికి కొండ గుహలో ఉన్న ఎలుగుబంటు కొండపై నుంచి రాళ్లను క్రిందకు తోసేసిన జంతువుల్ని పిలిచింది కుందేలు. గుహలో నిజంగానే రాక్షసుడు ఉన్నాడని సింహం నమ్మి భయంతో పారిపోయింది అని చెప్పింది కుందేలు. తెలివితేటలు ప్రదర్శిస్తే ఎంతటి విపత్తు నుంచైనా బయటపడవచ్చు అనుకుంటూ కుందేలు తెలివిని మెచ్చుకుంటూ అడవిలో ఉన్న జంతువులన్నీ సంతోషంతో నృత్యం చేశాయి.